బర్రెలకకు బిగ్ రిలీఫ్. హాయ్ ఫ్రెండ్స్, వీడియో పోస్ట్ కేసుపై హైకోర్టు స్టే. హాయ్ ఫ్రెండ్స్, డిగ్రీలు పీజీలు చదివిన పట్టాలు వస్తున్నాయి కానీ ఉద్యోగాలు రావడం లేదు అంటూ 2021లో సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేయడంతో కర్నె శిరీష బర్రెలెక్కపై గతేడాది డిసెంబర్ 27న నాగర్కర్నూలు జిల్లా పెద్దకొత్తపల్లి మండలం పోలీస్ కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఆ కేసు విచారణపై హైకోర్టు స్టే విధిస్తూ ఇవాళ ఉత్తర్వులు జారీ చేసినట్లు హైకోర్టు న్యాయవాది రామేశ్వరరావు ఓ ప్రకటన తెలిపారు. ఇక నుంచి ఆమె తరచూ కోర్టుల చుట్టూ తిరగాల్సిన పని లేదని న్యాయస్థానం తెలిపాడు. అంటే తెలంగాణ రాష్ట్రం ఎట్లుండే ప్రజలారా, గత ప్రభుత్వంలో హాయ్ ఫ్రెండ్స్ డిగ్రీలు పీజీలు చేసిన పట్టాలు వస్తున్నాయి కానీ ఉద్యోగాలు వస్తలేవన్న ఒక వీడియో వైరల్ అయితే, ఆ వైరల్ అయినటువంటి ఆమె పేరు కర్నె శిరీష. ఇప్పుడు 2023 నవంబర్ 30 తారీఖు జరిగినటువంటి ఎన్నికలలో కొల్లాపూర్ స్వాతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి 6,000 ఓట్లు కూడా ఆమె సాధించింది. అదేవిధంగా నిన్న ఏదైతే ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి సీఎం ఒకరిని బర్రెలక్క పేరు, అంటే ఈమె పేరు కూడా నోటి నుంచి తీసుకోవడం చాలా వరకు గర్వంగా ఫీల్ అయ్యేటువంటి విషయం. అయితే ఆమె పెద్దకొత్తపల్లి మండలంలో పోలీసులు ఆమెపై కేసు నమోదు చేశారు కదా, దాని గురించి రోజు ఆమె కోట్ల చుట్టూ తిరగడం అవసరం లేదని కూడా రామేశ్వర్ ఆమె న్యాయవాది చెప్పుకుంటూ వచ్చారు. ఇప్పటి నుంచి ఆమె స్వేచ్ఛగా తిరగొచ్చు అని కూడా ఆమె ఈ వార్త రాసుకుంటూ వచ్చారు. ఇవి దిశ డైనమిక్ సంబంధించినటువంటి వార్తలు. మరి చూడాలి, తెలంగాణ రాష్ట్రంలో ఇంకా ఇప్పుడు 5 సంవత్సరాలు అసలు గవర్నమెంట్ ఫామ్ అయి ఒక 12 రోజుల సమయమే అయింది. ప్రమాణ స్వీకారం చేసి 7 తారీఖు చేస్తే ఇంకా ఇది ఒక 8 రోజులే అయింది. ఇక్కడ బీఆర్ఎస్ నేతలు అయితే తక్కడ బిక్కడ అవుతా ఉన్నారు. అటు సైడు భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి రాజకీయ నాయకులు, ఎమ్మెల్యేలు కూడా కొంతమేరకు ప్రభుత్వాన్ని అటాక్ చేసే పనిలో ఉన్నాయి. ఎందుకంటే నిన్న రాజసింగ్ ఏదైతే రేవంత్ డబ్బులు ఇటలీ నుంచి తెస్తావా అనే కామెంట్స్ కూడా రాజసింగ్కి సంబంధించినటువంటి వార్తలు కూడా వైరల్ అవుతూ ఉన్నాయి. చూడాలి తెలంగాణ రాష్ట్ర గవర్నమెంట్ మరి ఎలా ప్రవర్తిస్తుంది, ఎలా ఈ అప్పిల కుప్పి నుంచి బయటపడుతుంది. అదేవిధంగా ఈరోజే ఆ మహిళలపై కూడా ఆమె కల్వకుంట్ల కవిత ఎమ్మెల్సీకి ప్రేమ పొంగిపోయేస్తుంది. ఒక స్త్రీలకు అంటూ ఒక రోజు హాలిడే ఇవ్వాలి ప్రత్యేకంగా అని అంటున్నారు. మరి ఇలా గవర్నమెంట్ ఉన్నప్పుడు స్త్రీలను పట్టించుకున్నాడు కాదు కదా, వాళ్ళని కొట్టేయకపోతే సరిపోతూ ఉండే. వాళ్ళని అంతగానం కొట్టించినటువంటి చరిత్ర నేరెళ్ల భూముల విషయం కావచ్చు, నేరెళ్ళ రైతుల విషయంలో కావచ్చు, అదేవిధంగా పోడు భూములలో కావచ్చు, అక్కడ రిపోర్టింగ్ చేయకపోయిన జర్నలిస్టుల మిత్రులపై కేసులు పెట్టడం కానీ అరాచకాలు చేసినటువంటి వాళ్ళు ఈరోజు శుద్ధపూస మాటలు మాట్లాడుతున్నటువంటి